బక్రీద్ పండుగ వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. గోవులను వధించేందుకు చట్టాలు అంగీకరించవని అన్నారు. గోమాతలను పూజించే మన దేశంలో గోవధ మహాపాపమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో గోవులను అక్రమార్కులు రహస్యంగా కబేళాలకు తరలిస్తున్నారన్నారు. అయితే బక్రీద్ సందర్భంగా దొంగచాటుగా గోవులను కబేళాలకు తరలించే అవకాశం ఉందని పవన్ తెలిపారు. దీంతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అలాగే గోమాతలను రక్షించేందుకు అధికారులకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఆర్డర్స్ తో ఉన్నతాధికారులు అప్రమత్తం కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఎటువంటి ఆర్డర్స్ పాస్ చేశారు, ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, గోవధ జరగకుండా ఏ విధంగా అప్రమత్తమయ్యారు? శ్రీదేవి, ఏదైతే భారతదేశం ఒక హిందూ సాంప్రదాయాలు పాటించేటువంటి దేశంగా ఉంది. ఇందులో అన్ని ప్రాంతాలకు సంబంధించి అన్ని వర్గాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు భిన్నత్వంలో ఏకత్వంలో భారతదేశం ఎప్పుడు కూడా చాటి చెప్తుంటుంది. కానీ భారతదేశంలో దాదాపుగా 80% మంది పైగా హిందువులు ఉన్నటువంటి దేశంలో ఏదైతే గోవులను కబేళాలకు పంపించడం, గోవధ జరగటం, గోవుల పట్టించుకోకపోవడం, ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాలని నిన్న సంచలనంగా ట్వీట్ చేశారు. ఏదైతే బక్రీద్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ గోవధ జరిగేటువంటి అవకాశం ఉంది, గోవులను మాయం చేసేటువంటి అవకాశం ఉంది, కబేళాలకు తరలించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన అధికారులు చర్యలు చేపట్టాలని ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. ఏదైతే డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. అంటే తాజాగా గత ఏదైతే ఇప్పటికీ చూసుకున్నారంటే ఎప్పుడైనా సరే ఈ గోవులను తరలించేటువంటి సమయంలో అధికారులకు కూడా పూర్తిగా జేబులు దింపుతూ, అధికారుల చేతులు తడుపుతూ ఎప్పటికప్పుడు గోవులను తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక దేశంలో పుట్టి ఇలా గోవధ చేయటం, అదేవిధంగా హిందువులు పవిత్రంగా చూసుకునేటువంటి గోమాతను ఏదైతే వధించటము, కబేళాలకు పంపించడము, వాటిని మాయం చేయటము, సరైనటువంటి రక్షణ వారికి కల్పించడము, గో సంరక్షణ తీసుకురావాలనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయంగా ఉంది. ఆ నిర్ణయాన్ని ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా పాటించాలనేటువంటి విధంలో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే గోవులు ఏదంటే ఒక మూగజీవులుగా ఉన్న హిందువులు ఎంతో పవిత్రంగా కొలుస్తుంటారు. ఒక గోవును కొలిస్తే సకల దేవతలకు పూజ చేసినట్టే అని ఎప్పుడైతే సనాతన ధర్మం కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గోవధ చాలా ముఖ్యమైపోయింది. ఎందుకంటే అది పెరిగినటువంటి నేపథ్యంలో దాన్ని ఇప్పటికే మాంసాన్ని భుజించేటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున కనపడుతోంది. కాబట్టి ఈ గోవధ జరగకూడదు. ఇప్పుడు తాజాగా కొద్ది రోజుల్లో బక్రీద్ పండుగ రాబోతుంది. గోవధ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటు కబేళాలకు తరలించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన్ని నిరోధించాలి, కట్టడి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పెద్ద ఎత్తున పిలుపును ఇచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేసిన, పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక ఆదేశాలు జారీ చేసిన అధికారులు మాత్రం దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక ప్రకటన చేసి వెనక్కి తీసుకునేటువంటి విషయం ఎక్కడా కూడా ఉండదు. ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉంటారు. అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. ఎన్ని సంరక్షణలు జరిగినాయి, ఒకవేళ ఎంతమంది ఎన్ని ఆవులను ఎన్ని గోవులను సంరక్షించారు, ఎన్ని కబేళా సెంటర్లు వెళ్తూ ఉంటే వాటిని నిరోధించారు, ఎన్ని వ్యాన్లను పట్టుకుని దాన్ని సీజ్ చేశారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి అవకాశం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా ఎప్పుడైనా ఒక ప్రకటన పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వచ్చిందంటే దాన్ని తూచ తప్పకుండా పాటిస్తుంటారు. కాబట్టి ఈ విషయంలో కూడా అధికారులందరూ కూడా చేయి కలపాలనేది పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విషయం. కాబట్టి ఎప్పుడైతే ఇది లంచాలు తీసుకుని అదేవిధంగా గోవులను తరలించేటువంటి క్రమం పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. దీన్ని నిరోధించాలి. ఇప్పటికైనా అధికారులు ఈ వ్యవహారాన్ని మానేసి వాటిని సంరక్షించేటువంటి పనిలో పూర్తి స్థాయిలో ఉండాలనేది పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విషయం. కాబట్టి చూడాలి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఈ పిలుపు మేరకు ఏ విధంగా ఉంటుందో అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉంది. శ్రీదేవి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.